రిక్వెస్ట్ రాజ్ ఠాకూర్ గారు. 10 సంవత్సరాల అరాచక పాలన అనంతరం ప్రజారంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నగారు బట్టి విక్రమన్న గారికి, అలాగే ముఖ్యమంత్రి మా గౌరవ రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ సభ్యులకి, రామగుండం ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన నిజంగా ధన్యవాదాలు తెలుస్తున్నా. ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను స్వాగతిస్తున్నా. అధ్యక్ష, తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం అధ్యక్ష. కానీ గత 10 సంవత్సరాల కాలంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా అమరవీరుల త్యాగాలు వృధా అయినట్టుగా ఈరోజు స్పష్టంగా చూస్తాను. స్వరాష్ట్ర సిద్ధి ద్వారా బంగారు కళలు సాకారం అవుతాయి అనుకున్న తెలంగాణ రాష్ట్ర సమాజం కలలుగానే మిగిలిపోయాయి అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అమరవీరుల చితిమంటలను గత 10 సంవత్సరాలలోని పాలకులు తమ ఇంటికి వెలుగులుగా వాడుకునేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో దావంచింది అధ్యక్ష. తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇది నా ప్రభుత్వం, ఇది నా సామాన్యుడి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 చర్యలకు శ్రీకారం చుట్టింది అధ్యక్ష. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 48 గంటలు ముగియక ముందే 2 గ్యారంటీలు ప్రారంభించిన చరిత్ర మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించిందని చెప్పి గర్వంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను 2,75,890 కోట్ల వాస్తవిక అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. గత పాలకులు కేంద్రంలోని బీజేపీ పార్టీతో తమ తప్పులు బయటపడకుండా ఉండడానికి రహస్య రాజకీయ కలాపాలను మాత్రం కొనసాగించింది. రాష్ట్ర సంక్షేమం కంటే రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విఫలమైందని, మరి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలచేసిందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. గత పాలకుల నిరోకంతో ధనిక రాష్ట్రం కాస్త పూట గడవడం కూడా కష్టమంత కనిష్ట స్థాయికి ఈ రాష్ట్ర పరిస్థితి దిగజారింది అధ్యక్ష. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగం లేని పనులు చేపట్టి ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేశారు. ఉద్యోగాలు సమయానికి జీతాలు ఇవ్వాలని దుస్థితిలో రాష్ట్రాన్ని నెట్టివేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అధ్యక్ష. ఈ విధంగా దివాలా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, దుబారా ఖర్చులు తగ్గించడానికి గతానికి భిన్నంగా వాస్తవానికి చెరువుగా రాష్ట్ర రాబడులు అంచనా వేసి కేటాయించిన చక్కని బడ్జెట్గా ఈ బడ్జెట్ను అభివర్ణించక తప్పదు అధ్యక్ష. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీ అమలుకు బడ్జెట్లో సర్కారు పెద్దపీట వేస్తూ మరి 53,196 కోట్లు కేటాయించడం మా ప్రభుత్వ హామీల అమలు పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అనే విషయం మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంగా మున్సిపాలిటీ పురపాలక సంఘాలకు డబ్బు ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గత పాలనలో నేను చూశాను అధ్యక్ష. రామగుండం ఉదాహరణకు నా కార్పొరేషన్ తీసుకుంటే అధ్యక్ష, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు అనేకసార్లు వచ్చినప్పుడల్లా 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు అనుకుంటూ ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటూ పోయినారు తప్ప ఎక్కడ కూడా ఒక నయా పైసా ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. కానీ ఈసారి ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఉన్న బడ్జెట్లో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు పోతుందని చెప్పి ఇలా మేము భావిస్తున్నాం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, విద్యారంగానికి 21,389 కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఫీజులు చెల్లించడం కానీ, వారికి వచ్చేటువంటి ఏవైతే మరి స్కూల్ కాలేజ్ చదువుకున్న బీసీఎస్సీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా రాక చాలామంది చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈసారి ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో వారందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి
నేను భావిస్తున్నాను అధ్యక్ష. దాంతోపాటు ఈరోజు బీసీలకు దాదాపు 8,000 కోట్లు మా మంత్రి గారు కేటాయించడం ఒక బీసీ బిడ్డగా నిజంగా గొప్ప, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గర్వంగా వారిని మరి ఇంకా అవసరం అనుకుంటే ఇంకా ముందు ముందు దానికి తగిన విధంగా పెంచే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. మరి అదే మాదిరిగా వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి దాదాపు 11,500 బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష. దీనిలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత పాలకులు ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది మాట్లాడినారు ఇక్కడ, పెద్దలు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రులుగా చేసిన వారు, మేము చాలా చేశామని. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికి కూడా సరైనటువంటి మరి ఉద్యోగులు లేరు, స్టాఫ్ లేదు. అదే మాదిరిగా నీమ్స్కి వెళ్తే అధ్యక్ష ఒక లైన్గా ఒక 100 బండ్లు ఉంటాయి అధ్యక్ష. 100 బండ్లు ఆక్సిజన్ లేక, వెంటిలేటర్స్ లేక అక్కడికి చనిపోయేటటువంటి వ్యవస్థ ఈ రోజు కూడా ఉంది అధ్యక్ష. నేను పూర్తి స్థాయిలో నేను అనుకుంటా ఉన్నా, మీ ద్వారా ప్రభుత్వం మరి ఈసారి మరి కేటాయించిన బడ్జెట్ ద్వారా తప్పకుండా అన్ని సవ్యంగా జరుగుతాయని ఆశిస్తున్నా అధ్యక్ష. మరి దాంతోపాటు అన్నిటికంటే గొప్ప విషయం అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ అధ్యక్ష. 2 లక్షల రూపాయలతో మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఈరోజు తర్వాత అది 3 లక్షలు 4 లక్షలు కొంతమందికి ఇచ్చినారు అధ్యక్ష. అవి కూడా పూర్తి స్థాయిలో జరగలేదు అధ్యక్ష. కొన్ని హాస్పిటళ్లలో వాళ్ళను బడ్జెట్ రాలేదని చెప్పి దాన్ని తిరస్కరించినటువంటి రోజులు కూడా స్వయంగా మేమే చూసాం అధ్యక్ష. ఎందుకంటే ప్రతిసారి ఎవరికో బాధ ఉంటే స్వయంగా పోయేవాళ్ళం, మా అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవారు అధ్యక్ష. ఈరోజు దాన్ని సవరిస్తూ పేదవాడికి పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని ఒక మంచి ఆలోచనతో 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వడం అనేది చాలా గొప్ప పరిణామం అధ్యక్ష. దీన్ని మరి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష, ప్రజల పక్షాన అధ్యక్ష. అదే మాదిరి అధ్యక్ష, మరి అన్నిటికంటే ఎక్కువ మా దగ్గర వైద్యానికి సంబంధించిన అంశంలో చెప్పాలి అధ్యక్ష. రామగుండంలో మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అధ్యక్ష. మంత్రి గారికి కూడా విన్నవించుకుంటా ఉన్నా, 500 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి నిధులు అధ్యక్ష. 500 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి నిధులు ఉంటే కేవలం 280 లక్షలతో అక్కడ ఒక బిల్డింగ్ నిర్మించారు. తతిమ 220 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వకుండా మెయిన్ హాస్పిటల్ కట్టే ప్రయత్నం కూడా చేయలేదు గత ప్రభుత్వం, నిర్లక్ష్యం. మరి ఇవి ప్రభుత్వం ద్వారా వచ్చిన డబ్బు కాదు, సింగరేణి కార్మికుడి యొక్క రక్తంతో తడిసిన చెమటతో వచ్చినటువంటి నిధులు. మరి ఆ ప్రాంతంలో పెద్ద హాస్పిటల్ కట్టాలి, సింగరేణి హాస్పిటల్ కట్టాలనుకున్నాం. అది మరి దాని పట్ల ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్మిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. మరొక హామీ ఇలా 200 యూనిట్కి సంబంధించిన అధ్యక్ష, దానికి దాదాపు 2,418 కోట్లు కేటాయిస్తామని మరి కేటాయించడం నిజంగా ఆహ్వానిస్తా ఉన్నా అధ్యక్ష, అభినందిస్తూ ఉన్నా. ఇలా 16,825 కోట్లు విద్యుత్కి సంబంధించినటువంటి దాని మీద కేటాయించారు అధ్యక్ష. ఇది గొప్ప మంచి నిర్ణయం అధ్యక్ష. విద్యుత్ రంగాన్ని గత పాలకులు నేనైతే చెప్తున్నాను అధ్యక్ష, భ్రష్టు పట్టించినారని. విద్యుత్ బయట నుంచి కొంటా ఉన్నారు పవర్ని. మన దగ్గర అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. నా రామగుండం, నా కాన్స్టిట్యున్సీ, ఇలా ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులు ఎవరైతే ఉన్నారో అక్కడ జెన్కో ద్వారా పవర్ ప్లాంట్ కట్టలేదు. సబ్ క్రిటికల్ ప్లాంట్ 62.5 మెగావాట్స్ది ఆపేస్తూ ఉన్నారు. ఇలా దేశానికి వెలుగునిచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని చీకటిమయం చేస్తున్నారని చెప్పి ఆ రోజు ఈశ్వర్ మినిస్టర్ గారు, హరీష్ రావు గారు, చాలామంది నాయకులు పాదయాత్రలు చేశారు అధ్యక్ష. మరి ఆ రోజు ఏదో నిజంగానే ఇలా ప్రభుత్వంలో వస్తే కడతారేమో, మా అందరి ఆ ప్రాంతం బాగుపడుతుందేమో అందరూ అనుకున్నారు అధ్యక్ష. కానీ ప్రభుత్వం రాగానే ఆ ప్రాంతాన్ని ఆ 62 మెగావాట్లు ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్క్రాప్ కింద తీసేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసినారు అధ్యక్ష. ఈరోజు అక్కడ దాంతోపాటు నేను విన్నాను అధ్యక్ష, నల్గొండలో మీటింగ్లో గౌరవ మాజీ మంత్రి వారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. రామగుండంలో ఎన్టీపీసీ ద్వారా 800 మెగావాట్స్ కట్టామని చెప్పి. అధ్యక్ష, ఎన్టీపీసీ వారు 800 కాదు అధ్యక్ష, ఆడ 4 × 800 అధ్యక్ష. 3 కట్టాల్సి ఉండేదంటే ఇక్కడ మంత్రి గారు కూడా ఉన్నారు అధ్యక్ష, గత మాజీ మంత్రి గారు ఉన్నారు. మరి అక్కడ ఒకటే దానికి పర్మిషన్ ఇస్తే 1 × 800 కట్టారు అధ్యక్ష. ఇవి తథ్యం ప్రాంతాలు కట్టకపోవడం వల్ల
మా ప్రాంతం నష్టపోయిందని చెప్తా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరి ప్రభుత్వాన్ని ఇక్కడ ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారిని కోరుతా ఉన్నా, రామగుండంలో కూడా 1x800 కట్టాలి జెన్కో ద్వారా అని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఇంకా మరి మా దగ్గర రైతుల గురించి అధ్యక్ష 19,746 కోట్లు 19,746 కోట్లు కేటాయించిన అధ్యక్ష. ఈరోజు రైతులకు సంబంధించిన అంశాలు గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. గతంలో పండించిన ధరకు ధర రాలేదు అధ్యక్ష, రకరకాల ఇబ్బందులు పెట్టినారు అధ్యక్ష. ఇవాళ తడని అదని ఇదని రకరకాల వేధింపులు గురి చేస్తూ వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను హరిగోస పుచ్చుకున్నారు అధ్యక్ష. దానికి ఫలితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం అధ్యక్ష. నాకు పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష. 24 గంటల కరెంటుతో పాటు మరి రైతులకు సంబంధించిన వారి యొక్క అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే కొంటదనడం నిజంగా ఇది గొప్ప విషయం. నేను యావత్ తెలంగాణ రైతుల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదే మాదిరి అధ్యక్ష సార్ అధ్యక్ష మీరైతే గంట మాట్లాడచ్చు కదా సార్, మాకు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి సార్. ఇల్లు లేని నిరుపేదల కొరకి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఈరోజు 3,500 ఇండ్లు ప్రతి ప్రాంతానికి ఇస్తామని చెప్పి దానికి ప్రత్యేకంగా దాదాపు 7,740 కోట్లు బడ్జెట్ కేటాయించారు. నేను ఖచ్చితంగా పేదవారందరూ కూడా ఇల్లు ఇస్తున్నందుకు గాను ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అదే మాదిరిగా అనేక డిపార్ట్మెంట్లకి చాలా అన్ని బడ్జెట్లు పెద్ద ఎత్తున ఇచ్చినారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు మా ప్రభుత్వం 2 నెలల్లోనే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చాలా ప్రజా సంక్షేమం కోరుకునేవారు. అయితే మా క్యాబినెట్ కూడా అందరూ కూడా ప్రజల్లో నుంచి వచ్చిన వారు, కష్టాల గురించి కొట్లాడినవారు, రైతుల గురించి కొట్లాడినవారు, కార్మికుల గురించి కొట్లాడినవారు. మా ప్రాంతంలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆలోచన ఉన్నారు కాబట్టి ఇవాళ నిజానికి దగ్గరగా రాష్ట్ర బడ్జెట్ని ఏ రకంగా ముందుకు పోగలుగుతాం, పూర్తి శాతం ఏ రకంగా ఉపయోగించగలుగుతాం అనే ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు బడ్జెట్ తీసుకొచ్చారు అధ్యక్ష. వారు అన్నట్టుగా ఉన్న బడ్జెట్ను వినియోగించడం కాకుండా అవసరం అనుకుంటే అదనంగా కూడా మళ్ళీ బడ్జెట్ ఏర్పాటు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయే కార్యక్రమం చేస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నది. మరి ప్రతి ఒక్క సంక్షేమం ఏవైతే గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలతో పాటు రైతులకు సంబంధించిన అంశం, అదే మాదిరిగా ఇండస్ట్రీస్ కానీ ఐటీ రంగాల్లో కానీ మొన్న దావోస్కి వెళ్ళినప్పుడు 40,000 కోట్లు తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్రానికి దొరికింది. మరి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి దానిపైన ప్రత్యేకంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అధ్యక్ష. నాకు పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష. ఇంతవరకు చాలామంది నాయకులు ఇక్కడ మాట్లాడారు, పెద్ద పెద్దవారు. ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు మాట్లాడుతూ ఉన్నారు. వారికి కూడా నేను ఒక సూచన ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలను మరి ఆలోచించుకోవాలి. బీజేపీ మా మహేష్ రెడ్డి అన్న మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి దాంట్లో మరి ఏం జరిగింది, ప్రతిదీ తప్పు, సున్నా తప్పు అని చెప్పి. వారు నేను కోరుతా ఉన్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ బీజేపీకి నాయకులు రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటే రేపు ఢిల్లీకి వెళ్ళండి, కూర్చోండి, ఇక్కడ కావాల్సిన నిధులు తీసుకురండి, తీసుకొచ్చి మేం తెచ్చామని చెప్పండి. తేయకుండా ప్రతి అంశంలో మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా మొన్నటి వరకు మాతోటే ఉండే, కానీ ఈరోజు వారు మాట్లాడే తీరు నిజంగా బాగా అనిపించట్లేదు. వారు సహకరించాల్సింది కోరుతా ఉన్నా. అలాగే ప్రశాంత్ రెడ్డి నాకు చాలా చక్కగా మాట్లాడినారు. వారిని తప్పుకుంటేనే మంచి జరిగింది, మంచి చేస్తారు, మీకు మంచి జరగాలన్నారు. తప్పకుండా మేము మంచి చేస్తామన్నా ఈ రాష్ట్రం ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. మీరు తప్పకుండా మీరందరూ కూడా మా వైపు చూసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మొదటిసారిగా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా మాట్లాడాలని ఉండే అధ్యక్ష, కానీ ఇక్కడ మినిస్టర్ గారు మీరు అడుగుతా ఉన్నారు మళ్ళీ సమయాన్ని ముగించమని. మాకు రేపు కూడా అవకాశం ఇస్తే మళ్ళీ మా ప్రాంత సమస్యల గురించి మీతో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు.